E9 న్యూస్కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ఒక మాతృమూర్తి తన కొడుకు కోడలు పెడుతున్న కష్టాలకి ఏ విధంగా ప్రాణాలు వదిలిందో మీరే చూడండి. ఇటువంటి కిరాతకమైన వాళ్ళని ఏం చెయ్యాలి? సమాజమే నిర్ణయించాలి. తల్లి తండ్రి తన పిల్లలకు జన్మనిస్తే గురువు అనే మహోన్నతమైన పదవిని అలరించిన ఉపాధ్యాయుడు ఆ పిల్లలకు జ్ఞానాన్ని, సంస్కారాన్ని, మంచితనాన్ని, తెలివితేటల్ని, ఎదుట వ్యక్తిని ఎలా గౌరవించాలనే పదాలకి అర్థాలు చెప్పి సమాజంలో రాటు తేలిన వజ్రంలాగా తయారు చేసి పంపిస్తాడు. ఆ ఉపాధ్యాయుడికి ఈ పిల్లలు ఎవరి పిల్లలు? డబ్బు ఉన్నవారి పిల్లలా, డబ్బు లేని వారి పిల్లలా అనే భేదం ఆ ఉపాధ్యాయునికి ఉండదు. అతడు ఎప్పుడూ కూడా పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి తన పిల్లలకు చదువు చెప్పాలి, ఆ పిల్లల ప్రయోజకులు అవ్వాలి అనే తపనే తప్ప ఇంకో ధ్యాస ఆ ఉపాధ్యాయులకు ఉండదు. అందుకే ఈ ప్రపంచంలో ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అమితమైన గౌరవం ఇంకా ఏ ఉద్యోగస్తులకి కూడా ఉండదు. కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు, కానీ ఈ పిల్లవాడు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అని తెలుసుకునే సమయం ఉండటం లేదు. కానీ అలా తెలుసుకునే బాధ్యత మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులదే. నేటి సమాజంలో ఒక పిల్లవాడు తాను వేసుకున్న బట్టలు, తన తల కటింగు అది చూసి ఆ పిల్లవాడు మంచివాడా చెడ్డవాడా అని చెప్పేసుకోవచ్చు. ఇలాంటి దరిద్రులే ఈవేళ తల్లిదండ్రులను ఏం చెయ్యాలి, ఏం చేసి చంపేయాలి అనే ఆలోచన తప్ప, అయ్యో నాకు జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులు, వీరిని నేను ఎంత బాగా చూసుకుంటే నా పిల్లలు నన్ను అంత బాగా చూసుకుంటారు అనే విచక్షణ లేకుండా ఈవేళ సమాజంలో కొంతమంది బ్రతుకుతున్నారు. దానికి ఈ సంఘటనే నిదర్శనం. ఈ దరిద్రుల్ని ఒక్కసారి మీరు కూడా చూడండి. సొంత తల్లిని భార్యతో కలిసి ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో మీరే చూడండి. ఇతను ఎవరు, ఏ గ్రామం అని నేను చెప్పకూడదు, లేకపోతే ఇటువంటి కిరాతకుడిని నడి రోడ్డుపైన ఉరితీసిన ఎవ్వరూ బాధపడరు. కానీ ఇటువంటి పిల్లలు పుట్టినప్పుడే ఆ భగవంతుడు పైకి తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప సమాజంలో ఉండనీయకూడదు అంటున్నారు చాలామంది ఈ సంఘటన చూసిన వాళ్ళు. నేను ఒక జర్నలిస్ట్గా ఇతని పేరు, ఊరు పైకి చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ ఇటువంటి కిరాతకులు ఎక్కడ ఉన్నా తగిన బుద్ధి చెప్పమని నా ఆశ, అభిలాష, చివరి కోరిక. సమాజంలో తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు చూడట్లేదు, ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోయి తల్లిదండ్రులు హింసించి కూడా చంపుతున్నారు. ప్రేమ ఆప్యాయతలు లేవు. దయచేసి సమాజంలో లేకుండా గట్టిగా శిక్షించాలని కోరుతున్నాను. సంతోష్ కుమార్ అండి, నా పేరు పరిమి సంతోష్ కుమార్. ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఆస్తులు అంతస్తుల కోసమే తల్లిదండ్రులు విలువ లేకుండా పోతుంది. ఈ పిల్లలు తల్లిదండ్రుల్ని విపరీతంగా హింసించి ఆస్తు అంతస్తుల కోసము నేరం చేయడానికి, హత్యలు చేయడానికి వెనకాడటం లేదు. ఇలాంటి చర్యలపైన ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకొని తల్లిదండ్రులకి రక్షణ కల్పించి పిల్లల నుంచి తల్లిదండ్రుల జీవితకాలం పిల్లలకి ఎలాంటి ఆస్తులు చెందకుండా చూడాలని, వాళ్ళ మరణాంతరం మాత్రమే వాళ్ళ బాగోగులు చూసుకునే వారికి మాత్రమే ఆస్తులు చెల్లే విధంగా చర్యలు చేపట్టాలని కోరుచున్నాను. నా పేరండి రాజన్ అప్పలనాయుడు, మా ఊరు తవ్వనపాలెం అండి, సబ్బవరం మండలం. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, పోలీసు వారికి ప్రెస్ వారికి చిన్న విన్నపం. 9 నవమాసాలు తల్లి కడుపులో భారాన్ని మోసుకొని కొడుకుల్ని కూతుర్లు కన్ను కాపారానికి ఈ వేళ ముందు కోళ్ళ కొట్టింది, తర్వాత కొడుకు కొట్టారు. ఎంత ఆశలు ఇచ్చి, ఎంత ఇచ్చి, కోట్ల ఆశలు ఇచ్చి కూడా తల్లిదండ్రులను చూడలేని కొడుకులకి సరైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి విజ్ఞప్తి. నా పేరు ఎస్ లక్ష్మణరావు, మండల విద్యాశాఖ అధికారి 1, సబ్బవరం, అనకాపల్లి జిల్లా. నేను గత 35 సంవత్సరాల నుండి ఈ ప్రొఫెషన్లో ఉంటున్నాను. ఎంఈఓగా ఒక 2 years ఈ ఎంఈఓగా చేస్తున్నాను. మరి నాకు తెలిసి చిన్నప్పటి నుంచే పిల్లలకి విద్యతో పాటు, చదువుతో పాటుగా ఈ మోరల్ వాల్యూస్ అనేవి
పిల్లలకి బాగా వంట పట్టిస్తేనే కానీ, లేదు అంటే మరి సమాజంలో వారు ఎందుకు పనికి రాకుండా అసాంఘిక శక్తుల కింద మారడానికి ఇవన్నిటికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే వాళ్ళ కోసం ఒక మోరల్ వాల్యూస్ కోసం పీరియడ్ని ఎప్పుడు ప్రతిరోజు కూడా సాయంత్రం పీరియడ్లో ఆటలు కంటే ముందు ఒక పీరియడ్ని పెట్టిస్తున్నారు. అందులో మంచిని పొగడ్డం, చెడుని ఇలా చేస్తే దుష్పరిమాణాలు ఎలా ఉంటాయని, చెడు అలవాట్లు కానీ లేదా చెడు సాహసాలు కానీ, లేదు అంటే ఇంకా మత్తు పదార్థాలు కానీ, ఇవన్నీ కూడాను మరి అవి వాడడం వల్ల జరిగే దుష్పరిమాణాలు మనం ఈ ఫిల్మ్లో కానీ అంటే మన ఛానల్స్ ద్వారా కానీ మనం వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి మనం ఇలా ఉండాలి, మనం ఇలా చేస్తే మనకు ఎంత పేరు వస్తుంది, అందరూ ఇలా తయారైతే మన దేశానికి మనం అందరం ఎవరికి నచ్చిన రంగంలో వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళి ఈ దేశాభివృద్ధికి పాటుపడుతుంది. నవమాసాల మోసి కని పెంచి పెద్ద చేసిన కొడుకులు కోడళ్ళు కలిసి తల్లిని హత్య చేయడం ఎంతవరకు సమంజసం? ఈ సాంప్రదాయాన్ని ఎవరు సహిస్తారో, ఈ సాంప్రదాయం పోయేది ఎప్పుడు? ఇలాంటి వారికి ఎలాంటి గుణపాఠం నేర్పించాలో సమాజమే తెలుసుకోవాలి. కెమెరామన్ వనగంటి కిషోర్తో ఈశ్వరరావు, ఈనాడు న్యూస్, అనకాపల్లి జిల్లా సబ్బోర్ నుంచి.